బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. యోవేలు గ్రంథంలో ఈ యొక్క మాటలన్నీ కూడా మనకు ప్రవచనాత్మకంగా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి మాటలన్నీ కూడా మనం ఈరోజు ధ్యానం చేసేటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క మందిర ఆవరణలో నుంచి ఒక నీటి యూట బయలుదేరి షిత్తీము లోయను తడుపుతుంది అనే మాటని ధ్యానం చేద్దాం. షిత్తీము లోయ అంటే ఏంటి? షిత్తీము అంటే తుమ్మ చెట్టు అనేటువంటి అర్థం. బైబిల్ గ్రంథంలో చాలా మాటలకి చాలా రకాల అర్థాలు ఉంటూ ఉంటాయి కదా. అలాగే ఇక్కడ షిత్తీము అంటే తుమ్మ చెట్టు అనే అర్థం. తుమ్మ చెట్లు ఉన్నటువంటి ఒక లోయ. ఈ లోయలోనికి యెహోవా మందిరములో నుంచి పారి వచ్చేటువంటి నీరు ఆ షిత్తీము లోయను తడుపుతుంది అనేటువంటి మాట ఆత్మీయ అర్థంలో మనం చూసినప్పుడు, దేవుని మందిరములో నుంచి ప్రవహించే నీరు ఎందుకు ఈ యొక్క తుమ్మ చెట్లను తడపాలి? తుమ్మ చెట్లు అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అవి ఒక రకమైనటువంటి ముండ్లతోనూ జిగురుతోనూ కూడి ఉన్నటువంటి చెట్లు. పూర్వపు దినాలలో వీటిని అంటే బౌండరీ లైన్ వేయడానికి, ఫెన్సింగ్ వేయడానికి, పొలాల చుట్టూ కూడా కంచెలాగా వేయడానికి ఇలాంటి చెట్లను నాటుతూ ఉండేవారు. ఎక్కడో ఊరు చివర లేదంటే ఎక్కడో లోయల్లో ఎక్కడో కొండల మీద మొలిచేటువంటి చెట్లే తప్ప ఇళ్లల్లో ఎవరు వాటిని పెంచుకోరు. వాటిని ఇంటి ఎదర వేసుకోరు, వెనకాల వేసుకోరు. ఎందుకంటే వాటికి వేసి నీళ్లు కూడా పోయరు. మంచి చెట్ల మధ్యలో కూడా వాటిని నాటరు. ఈ చెట్లు వేరుగా ఒకవైపు ఉండడం లేకుంటే అదొక బార్డర్ లైన్గా వేయడం మాత్రమే చేస్తారు తప్ప ఆ చెట్లను తీసుకొచ్చి వేరే చెట్లు మధ్యలో నాటుకోరు. ఎందుకంటే ఈ చెట్టు యొక్క ముండ్లు, ఈ చెట్టు యొక్క ఆకారం, ఈ చెట్టు చేసేటువంటి డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి ఎవ్వరూ వాంటెడ్గా వెళ్ళి వాటర్ వేయడం అనేది జరగదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ అటువంటి ముండ్ల చెట్టు ఇంటి దగ్గర ఎదురుగా కూడా అటువంటి ముండ్ల చెట్లను నాటుకోరు చాలామంది. ఎందుకంటే అదేదో వేరేగా భావిస్తారు. అలాంటి ముండు చెట్లు ఇంటి దగ్గర నాటుకుని దానికి నీళ్లు పోయడం అనేది కూడా ఎవరు చేయరు. అటువంటి ముండ్ల చెట్లను తడపడానికి యెహోవా మందిరములో నుంచి నీళ్లు బయలుదేరి ఈ షిత్తీము లోయలోనికి ప్రవహిస్తుంది అనేటువంటి మాట. ఇక్కడ ముండ్ల చెట్టు అంటే మనం ఆలోచన చేయాలి. మన ఇండ్లలో కూడా ముళ్ళ చెట్లు ఉంటూ ఉంటాయి. ఆత్మీయ అర్థంలో మనం చూస్తే అనేక సందర్భాలలో కొన్ని గృహాలలో కొంతమంది వ్యక్తుల ద్వారా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మీకు ఉదాహరణకు చెప్తాను. ఒక త్రాగుబోతు భర్త ఉన్నాడు అనుకోండి. అతడు ప్రతిదినం కూడా అతనికి ఉద్యోగం చేస్తూ వచ్చిన సంపాదన అంతా త్రాగేస్తూ పిల్లలను చూడకుండా ఇంకా పైగా ఇంట్లో ఉన్నవన్నీ పట్టుకొని వెళ్ళిపోయి దాన్ని కూడా వ్యసనాలకి తీసుకుని పోయి అమ్మేసుకొని ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ అతన్ని చూచినప్పుడు చాలా భయంకరంగా ముళ్ళు గుచ్చుతున్నటువంటి ఫీలింగ్ వీళ్ళకి వస్తుంది. అంటే ఒక ముండ్ల చెట్టు ఇంట్లో ఉండడం అంటే అర్థం చెప్తున్నాను మీకు. ఒక వ్యసనపరుడైనటువంటి భర్త, మాట వినని పిల్లలు ఉంటారు ఇళ్లల్లో, కుమార్తెలు కుమారులు ఇద్దరు ఉంటారు. తల్లిదండ్రులను చాలా గాయపరుస్తూ ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులకి చాలా ఆయాసకరంగా ఉంటారు. మాట వినరు, ఉద్యోగాలకి వెళ్ళరు, రకరకాల ఎడిక్షన్స్లో పిల్లలు ఉంటూ ఉంటారు. ఆ ఫోన్లు పట్టుకునే ఉండిపోతారు, చదువుకోరు, వాళ్ళ సెటిల్మెంట్ ఏంటో చూసుకోరు. వాళ్ళ వయసులు అయిపోతూ ఉంటాయి. మరి తోటి విద్యార్థులు ఇంకా చదువుకోవడమో ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడమో జరుగుతున్నప్పుడు వీళ్ళు మాత్రం వ్యసనాలలోనే ఉండిపోతూ ఉన్నప్పుడు అటువంటి బిడ్డలను చూసినప్పుడు ఒక ముండ్ల చెట్టు ఇంట్లో ఉన్నట్లే భయంకరమైన టార్చర్ అనుభవిస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఇంకా తిరిగిపోతూ భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఇంకా రకరకాలు ఒక వ్యసనాలతో ఉన్నటువంటి మనుష్యులు ఇళ్లల్లో ఉన్నప్పుడు ఇలాంటి ముండ్ల చెట్లు లాగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ మనుషులను చూసినప్పుడు చాలా వెగటుగాను, వికారంగాను, బాధగాను, చాలా వేదనగాను వారింట్లో చాలా కన్నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే అది సరిపోదు. మనుషుల దగ్గర ఏడిస్తే అవ్వదు, వాళ్ళ దగ్గర ఏడ్చినా అవ్వదు. వ్యసనాలకు బానిసలైన వాళ్ళు, ఎంత దుర్మార్గంగా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర ఎంత ఏడ్చినా మామూలే. భయంకరమైనటువంటి వ్యసనాలు వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మనం ఎంత ఏడ్చినా కూడా వాళ్ళకేం పట్టదది. వాళ్ళు కూడా దాంట్లోంచి బయటికి రావాలో అనుకుంటారు కానీ వాళ్ళు అలా ఉరిగానే ఉంటారు ఇంట్లో వాళ్ళకి. అలా భయంకరమైన టార్చర్ పెడుతూ ఉంటారు.
మనం ఆలోచన చేసినప్పుడు ఎక్కువ రిక్వెస్ట్లు ఇలాంటివే వస్తుంటాయి మాకు. భయంకరమైన వ్యసనాలతో ఉన్నవాళ్ళు, రోగాలతో ఉన్నవాళ్ళు, మరి భయంకరమైన బాధలతో ఉన్నవాళ్ళు, ఇంకా ఇంట్లో ఉన్నటువంటి మనుష్యులను పీక్కొని తినేటువంటి రకరకాల ఆలోచనలతో ఉన్నవాళ్ళు, కొట్టే భర్త, తిట్టే భర్త, మరి భార్యలు, ఇలాంటి వాళ్ళందరూ ముళ్ళ చెట్ల కిందే లెక్కండి. కాబట్టి అటువంటి ముండ్ల చెట్లుని ఎవరు కూడా అయ్యో వీళ్ళు మనకి ఎంతో మంచిగా ఉండాలి అని అనుకోరు. అమ్మో వీళ్ళు తప్పుకుంటే బాగుండు, వీళ్ళు పోతే బాగుండు, లేదంటే వీళ్ళను అసలు ఎలా సాధు చేయాలో మాకు అర్థం కావట్లేదని అలాంటి ముళ్ళ చెట్లను బట్టి చాలా వ్యసన పడుతూ ఉన్నటువంటి గృహాలలో మరి ఇటువంటి సమస్యల నిమిత్తమై సేవకులకు రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. సేవకులు ఇటువంటి సమస్యల నిమిత్తమే మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు చాలా సందర్భాలలో కొద్ది మంది మార్పు చెందడం అనేది నా పరిచర్యలో నేను చూశాను. ఇంచుమించు మా మినిస్ట్రీలో ఒక త్రాగుబోతు భర్త మారడమని, ఒక తిరుగుబోతు మారడమని, ఒక వ్యసనపరులు మారడమని, అసలు భక్తిహీనులై ఉన్నవాళ్ళు అసలు మందిరానికి భార్యని, తల్లిని, పిల్లని వెళ్ళనివ్వకుండా ఇంట్లో ఒక ఉర్రిగా ముల్లిగా ఉన్నవాడు రక్షించబడి మందిరానికి పంపించడం అని ఇలాంటివి మా సంఘంలో జరిగాయి. ఎప్పుడు జరిగాయి అంటే మందిరములో నుంచి విజ్ఞాపన ప్రార్థనలు దేవుని మందిరానికి మనము దేవుని యొక్క సన్నిధికి మనము కన్నీటి ప్రార్థనలు చేసినప్పుడు ఇలాంటి వ్యక్తులు పర్టికులర్గా మార్చబడడం అనేది స్పష్టంగా నేను చూశాను. మా మందిరంలో ఉన్నవారు తన భార్య వచ్చి ఇక్కడ కన్నీటితో వేడుకుంటూ ఉన్నప్పుడు ఆమెకి సపోర్ట్గా మందిరంలో నుంచి మిగతా వాళ్ళు కూడా అదే భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యసనపరుడైనటువంటి ఆ ముండ్ల చెట్టు, ఆ భర్త మారు మనస్సు పొందడం అని, బిడ్డలు మారు మనస్సు పొందడం అని, ఇటువంటివి చాలా సందర్భాలలో మా మందిరంలో మేము చూసాం. మేమే కాదు, చాలా సందర్భాలలో ఒక గజ దొంగలు మార్చబడ్డమని, వ్యభిచారులు మార్చబడ్డమని, చాలా భయంకరమైనటువంటి దేవుణ్ణి దూషించే వాళ్ళు మార్చబడ్డమని, ఇంట్లో వాళ్ళని టార్చర్ పెట్టే వాళ్ళు మార్చబడ్డమని, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయండి. అదే ఇక్కడ మనం చూసినప్పుడు ఆ షిత్తీము లోయను తడపడం అంటే అదే ప్రియమైన దేవుని బిడ్డలారా. యెహోవా మందిరములో నుంచి ఒక నీటి ఊట బయలుదేరి ఆ ముండ్ల చెట్టును తడపడం అంట. మరి మీ మందిరాలలో ప్రార్థనలు జరుగుతున్నాయా? దేవుని మందిరావరణలో విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతున్నాయా? కన్నీటి ప్రార్థనలు జరుగుతున్నాయా? దేవుని మందిరములో నుంచి వేసిన ధూపము ఎంత మాత్రం కూడా వ్యర్థము కానే కాదు. ఇటువంటి ముండ్ల చెట్టును తడపడానికి దేవుని మందిరములో నుంచే బయలుదేరాలంట ఒక నీటి యోట. అది బయలుదేరినప్పుడు ఈ కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో చాలా మందిరాల్లో ఇలాంటి విజ్ఞాపన ప్రార్థనలు ఉండవు. సంఘము ప్రార్థన చేస్తే సంఘ ప్రార్థన ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువ నేరవు అని రాయబడి ఉంది. పాతాళ లోకపు ద్వారాలు తెరువబడవంట. కాబట్టి సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సహవాసముగా కూడి చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. 2-3 నా నామం పేరట ఎక్కడ కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నిశ్చయంగా నేను ఉంటానని వాగ్దానం చేశాడు ఆయన. 2 దేని గురించి ఏకీభవించి ప్రార్థన చేస్తారో అది నేను పరలోకంలో బంధిస్తాను, మీరు ఏదైతే భూమి మీద బంధిస్తారో అని దేవుని యొక్క వాగ్దానమై ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అటువంటి నశించిపోతున్న వారికిను మామూలుగా ఉన్న ప్రజలకును మధ్యలో నిలవబడ్డానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, దానియేలు ప్రార్థన చేస్తాడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో. నెహమ్యా ప్రార్థన చేస్తాడు నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాల్లో. వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారంటే, మా పితరులు దోషం చేశారు, వాళ్ళు దుర్మార్గులు, ఇదిగో మా యొక్క సంబంధికులు ఇలాంటి వాళ్ళు చాలా తప్పులు చేశారు, నీ ఎదుట పాపము చేశారు, నీ ఎదుట దోషము చేశారు, అయ్యా వారిని కనికరించు అని వారు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు వారి మనవి అంగీకరించబడి వారి పక్షముగా దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో, ఏ చెరలో నుంచి వాళ్ళని విడిపించాలనుకుంటున్నాడో ఆ చెరలో నుంచి వారిని విడిపించుట అనేది మనము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9-16 వచనాలు మీరు చదవండి. అక్కడ ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. సంఖ్యాకాండంలో మంచి ఒక వృత్తాంతం మనకు కనిపిస్తుంది. అక్కడ ఏంటంటే 16వ అధ్యాయంలో 46 నుంచి మీరు 48 వచనాలు చూస్తే కోరహుని ఆ యొక్క అతని గుంపులో ఉన్నటువంటి వారందరినీ కూడా
దేవుడు ఆయన ఉగ్రత చేత వారిని చంపించి వేసినప్పుడు ఆ సమాజంలో ఇంతమంది ఇజ్రాయేలీలు చనిపోయిన తరువాత ఒక రకమైనటువంటి నిరుత్సాహం వచ్చింది వాళ్ళకి, ఒక రకమైనటువంటి వేదన కలిగింది వాళ్ళకి. ఇంతమంది ఇజ్రాయేలీలు చనిపోయారా, ఇది చేసినటువంటి చిన్న తప్పిదానికి దేవుడు అంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడా అని అహరోను మీద మోషే మీద ప్రజలందరూ సణుక్కుంటూ ఉన్నప్పుడు దేవునికి చాలా కోపం వచ్చి వాళ్ళ మీదకి ఒక తెగులుని పంపిస్తారు. దేవుడు తెగులుని పంపించినప్పుడు ఆ తెగులులో 14,700 మంది చనిపోతారండి అక్కడ. అప్పుడు మోషేతో దేవుడు మాట్లాడతాడు. అహరోను వెళ్ళి దేవుని సన్నిధిలో ధూపము వేసి ఆ తరువాత ఆ ధూపార్తిని చేత పట్టుకొని పరుగులు పెట్టుకొని ఆ చనిపోయిన వారి మధ్యలోనికి వచ్చి చనిపోయిన వారికిని బ్రతికిన వారికిని మధ్యలో ఆ ధూపార్తి పట్టుకొని ఎప్పుడైతే అహరోను నిలవబడతాడో ఆ తెగులు ఆగిపోతుంది అని మోషే చెప్పినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ మందిరంలో ధూపము వేసి ఆ ధూపార్తి పట్టుకొని అహరోను వచ్చి, యాజకుడైన అహరోను వచ్చి బ్రతికిన వారికిని చచ్చిన వారికిని మధ్యలో ఆయన నిలువబడి దేవుని యొక్క ధూపము వేసినప్పుడు అక్కడ ఆ తెగులు ఆగినట్లుగా మీరు అక్కడ చూస్తారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో. ఈరోజు మనం చేయాల్సింది కూడా అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయముగా చచ్చిన స్థితిలో ఉన్నవారు, ఆత్మీయముగా దిగజారిన స్థితిలో ఉన్నవారు, మొండ్ల చెట్లు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళే. వారికిని బ్రతుకున్న వారికిని మధ్యలో అనుదినము మనము ధూపము వేస్తూనే ఉండాలి. యెహోవా మందిరంలోనికి పరిగెత్తుకుని పోయాడు అహరోను. వెళ్ళి అక్కడ ధూపార్తిని తీసుకుని ధూపము వేసి పరుగులు పెట్టుకుని వచ్చి మరలా మధ్యలో నిలవబడి ప్రార్థన చేసేటువంటి ఒక గొప్ప విధానం అది. మనము మధ్యలో నిలవబడాలి. ఎందుకంటే మనల్ని యాజకులుగా నూతన నిబంధనలో చెప్తూ ఉన్నారు. మనమే యాజకులమే దినాలలో. మనము బ్రతుకున్న వారికి చచ్చిన వారికి మధ్యలో ఉండాల్సిందే. మధ్యలో నిలవబడి యెహోవా మందిర ఆవరణలోనికి చేరి మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆవరణలో నుంచి వచ్చినటువంటి ఆ నీరు ప్రవహించి ఆ ముండ్ల చెట్లను తడిపినప్పుడు, ఆ షిత్తీము లోయను తడిపినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ముండ్ల చెట్లు మార్చబడి మొండ్ల చెట్లను దేనికి ఉపయోగించారో తెలుసు కదా. మీరు చూసినప్పుడు ఆ మొండ్ల చెట్టును తీసుకొచ్చి ఆ తుమ్మకర్రను తీసుకొచ్చి యెహోవా మందిరములో మందస్సము చేయడానికి ఉపయోగించారు దేవుడు. చూడండి, అది మొండ్ల చెట్టు, ఎవ్వరికి మరి ఉపయోగపడనిది, ఇష్టం కానిది, పట్టించుకోలేనిది అలాంటి మొండ్ల చెట్టును, తుమ్మ చెట్టును తీసుకొచ్చి దానిని చెక్కి దానిని ఒక పెట్టి కింద చేసి దాని మీద బంగారు పూతను పూసినప్పుడు దేవుని మందిరములో అనేకమైన ఉపకరణాలు చేయడానికి ఈ తుమ్మ చెట్లు ఎలా వాడబడ్డాయో ఈరోజు మీరు ఎవరు దిగులు చెందకండి. ఈరోజు బహుశా అలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు తప్పకుండా మారుస్తాడని ఒక నిరీక్షణతో ప్రార్థన చేయడం మానొద్దు, సహవాసముగా ఉండడం మానొద్దు. ప్రార్థన చేయడం అధికంగా వారి కొరకు, మీ కొరకు, మీ బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థన చేయమని ప్రభువు చెప్పిన ఆజ్ఞ చెప్పున మందిరావరణకు వెళ్ళి మీరు ధూపం వేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తారు. 141వ కీర్తన 2వ వచనంలో కూడా ఉంటుంది. నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరునుగాక అంటాడు ఒక భక్తుడు. మనము ధూపములాగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనే ధూపములాగా దేవుని సన్నిధికి చేరాలి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 4-5 వచనాల్లో మీరు చూస్తారు. ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిలోనికి వెళ్ళిందంట. హల్లెలూయా. చూడండి, ఇలాంటి ధూపము వేసేటువంటి ప్రార్థనలు అనుదినము చేయడానికి నిర్లక్ష్యము చేయకండి. వీలైనంత మటుకు సహవాసంగా ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి. దేవుని మందిరంలో గ్యాదర్ అవ్వడానికి ప్రయత్నించండి. ఆయన మందిరావరణలో ప్రార్థనలు చేసినప్పుడు గొప్ప అభిషేకము మన మీద కృమ్మరించబడుతుంది, గొప్ప ఉజ్జీవము దేశము మీదకి వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది మన ఇంట్లో ఉన్న ముండ్ల చెట్ల కోసం మాత్రమే కాదు, సమాజంలో ఉన్న ముండ్ల చెట్లు, దేశంలో ఉన్న ముండ్ల చెట్లు, దేశంలో అనేకమైన ముండ్ల చెట్లు క్రైస్తవులను ఎలా గుచ్చుతున్నాయో, క్రైస్తవులను ఎలా బాధిస్తున్నారో, క్రైస్తవులను ఎలాగా హింసిస్తున్నారో, క్రైస్తవుల మీద ఎలా దాడులు జరుగుతున్నాయో ఆ ముండ్ల చెట్లకును ప్రజలకును మధ్యలో నిలవబడవలసిన వాళ్ళం నీవు నేనే. ఈ బాధ్యత దేవుడు మనకిచ్చారు. చల్లగా పడుకోవడానికి కాదు మనల్ని పిలిచింది, లేదంటే మన ఇంట్లో సమస్య కోసమే ఏడ్చుకుని పడుకోవడానికి కాదు. మనము ఇదిగో నశించిపోతున్న ఆత్మలకి మరి బ్రతికి ఉన్న ఆత్మలకి మధ్యలో నిలవబడి ప్రార్థన చేసేవారంగా ప్రతి విశ్వాసి తయారవ్వాలి. మనం అందరం ఇది ఆలోచించాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి వర్తమానం ద్వారా
మీతో దేవుడు మాట్లాడడానికి నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నాను. ప్రార్థనాత్మతో మీరు నింపబడాలని ప్రార్థన చేసుకోండి. నియామక కూడికలకు అటెండ్ అవ్వడం మానకండి. మీ మందిరాలలో ఉన్నటువంటి ప్రార్థనలకి అటెండ్ అవ్వాలి, ప్రార్థనలు చేయాలి. అప్పుడే దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెడతారు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ కొన్ని మాటలు నాయన ఏమైతే నాయన ఈరోజు ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడారో ఈ మాటలలో ఉన్నటువంటి శక్తిని మేము ఆశ్రయిస్తూ ఉన్నాం ప్రభువ. ప్రార్థనాత్మతో నాయన వినుచున్న వారందరినీ నింపండి, విజ్ఞాపనాత్మతో నింపండి అయా. భయంకరమైనటువంటి ఉగ్రత దినాలలో మేము ఉన్నాం ప్రభువ. అనేకుల కొరకు మొర్రపెట్టే ఆత్మ ఇవ్వండి. ఉజ్జీవము దేశంలోనికి రావడానికి అవసరమైన ప్రార్థనలు జరగడానికి అవసరమైన కృప దయచేయండి. ఆత్మశక్తితో ప్రతి ఒక్కరిని నింపమని. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుందని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రార్థించేవారిగా ప్రతి వారిని నాయన తయారు చేయమని. బలమైన ఉజ్జీవపు గాలులు గృహాలలోనూ దేశాలలోనూ నాయన రావాలి ప్రభా. ముందు ఈ ఉజ్జీవం వ్యక్తిగతంగా వారి జీవితంలోనికి రావడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you.